అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అని పేరుతో పిలుస్తారు. సూర్య భగవానుడి పుట్టినరోజునే రథసప్తమి, సూర్య సప్తమి అని పేర్లతో కూడా పిలుస్తారు. రథసప్తమి రోజు ప్రత్యేకంగా స్నానం చేస్తే జన్మ జన్మాంతర పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. సూర్యుడికి ఇష్టమైనవి జిల్లేడాకులు మరియు రేగాకులు. అందుకే ఈ రథసప్తమి రోజు 7 జిల్లేడాకులు 7 రేగాకులు శిరస్సు పైన భుజాలపైన ఉంచుకొని తలకు స్నానం చేయాలి. రథసప్తమి రోజు ఆవు పేడతోని ఇల్లు అలికి ఆవు పాలతోని పరవానం చేయాలి. ఆ పరవానం అనేది ఆ పరవానంలోని అల్లం, బెల్లం, తేనె, రేగుపండు, టెంకాయ, కొబ్బరి ముక్కలు వేసి పరవానం చెరుకుతోని కలపాలి. ఆ రోజు సింహస్థానం పీటనే వేసి పంచవన్నెల 12, 14 వేసి ఆకు చెక్కలతోని పంచభక్ష పరవానములతోని దీపధూప నైవేద్యంతోని సూర్యచంద్రుల రాజులకు సమర్పించాలి. చిక్కుడుకాయలు, చీపురు పుల్లలతోని స్వామికి రథము తయారు చేయాలి. చిక్కుడు ఆకుల్లోని నైవేద్యం అనేది స్వామికి సమర్పించాలి. ఆ రోజు ఉపవాసం అనేది ఉండాలి. సూర్య భగవానుడికి వెండి కుందుల్లోనే దీపారాధన చేస్తే చాలా మంచిది. ఎరుపు రంగు పువ్వులు అంటే ఎరుపు మందారం, ఎరుపు బంతి పువ్వులు సమర్పించాలి. రథసప్తమి రోజు పరవానం అనేది ఇతర పాత్రలోనే వండాలి. పూజ అంతా పూర్తి అయిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలాలి. అంతా అయిన తర్వాత ఫలదానం అంతా సమర్పించుకొని మనం ఎంతమందికి ఇస్తామో అన్ని ఫలదానాలు రెడీ చేసుకొని ఉంచుకొని పేరెంటాలకి పిలిచి ఎంతమంది అయితే అంతమందిని పిలిచి పేరెంటాలకి ఫలదానం అనేది ఇస్తే ఆ రోజు చాలా మంచిది. పూజ చేయలేని వారు ఆ రోజు చాలా సింపుల్గా పూజా మందిరంలో పూజ చేసిన తర్వాత అర్ఘ్యం అనేది వదలాలి. స్వామికి నైవేద్యం అనేది వారు కూడా చిక్కుడు ఆకుల్లోనే సమర్పించాలి. ఆ రోజు రథసప్తమి అనేది మేము చాలా బాగా చేసుకున్నాం. అంతా అయిన తర్వాత ఉపవాసం కూడా చెల్లించాము. పేరెంటాలందరికీ ఫలదానం ఇచ్చిన తర్వాత ఉపవాసం అనేది చెల్లించి చిక్కుడు ఆకుల్లోని నైవేద్యం అనేది మనం అనేది చేయగలరు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.